ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండర్ నుంచి మీ గ్రూప్ 1 ఆఫీసర్ వరకు ఎవరన్నా రిటైర్ కానీ యావరేజ్గా నాకు ₹1,00,00,000 భారం. మినిమం 50 లక్షలు, ఎవరైనా సీనియర్ ఆఫీసర్ అయితే ₹1,20,00,000, ₹1,30,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరుతున్నప్పుడు జీతభత్యాల భారానికంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్నాడు అంటే ఆర్థికంగా భారం ఉన్నది. వాటి అన్నిటిని కూడా లెక్క పెట్టుకొని మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ 31 మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్లో పెద్ద ఎదుగు పొదుగు లేదు. ఎందుకంటే లెక్కలు ఎవ్రీ మంత్ మీరు కూడా చూస్తున్నారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా కొంత పెంచి మీ బెనిఫిట్స్ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించి మీరు కూడా పెద్ద మనసు చేసుకోరు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మనందరం కలిసి నిర్వహిస్తేనే ఇది సక్రమంగా ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే మీరు వేరు నేను వేరని మీ మనసులో భావన వస్తుందో ప్రజలకు మనము మెరుగైన సేవలను అందించలేమో, మన మధ్య నమ్మకం విశ్వాసం కోల్పోయినప్పుడు పరిపాలన సక్రమంగా అందించలేము. మీరు సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మీద పెట్టండి. ఈ ప్రభుత్వం మీది. ఇందులో నా పాత్ర నిర్ణయాలు చేయడం వరకే. ప్రతి రూపాయి, ఏ రూపాయి నా దగ్గరికి రాదు, ఏ రూపాయి నేను చూడను. మీరు పెట్టే సంతకాలను బట్టే రూపాయి పోవడం, రూపాయి రాకడ, రూపాయి పోకడ, ఈ రెండు. దీంట్లో నేను నా వైపు నుంచి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొత్తగా పన్నులు ఏం పెంచుతలేం మనం, కానీ వసూలు చేయాల్సిన పన్నులు చాలా అవకతవకలు జరుగుతున్నాయి. జిఎస్టీలో కానీ, ఎక్సైజ్లో కానీ, లేకపోతే శాండ్లో కానీ, ల్యాండ్లో కానీ ఇట్లాంటివి అన్ని అవకతవకలు జరుగుతున్నాయి. వాటిని మనం ఒడిసి పట్టుకుంటే చాలు, మన అవసరాలకు సరిపోయేటంత నిధులు ఉన్నాయి. ఇవాళ జిఎస్టీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇట్లాంటివి చాలా ఫ్రాడ్ ఉంది. చాలామంది కట్టడం లేదంటే మనం కొన్ని దగ్గరలో మన అధికారులు, మన వ్యవస్థ, మన ప్రభుత్వము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కట్టండి అని కూడా మనం అడగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ లార్డ్ ఉండి ఒక బిల్డర్కు డెవలప్మెంట్కి ఇస్తే ఒక 50 అపార్ట్మెంట్స్ కట్టిండు అనుకోండి. 30 అపార్ట్మెంట్ బిల్డర్కి పోయి 20 అపార్ట్మెంట్ భూమి యజమానికి వస్తే ఆ 30 అపార్ట్మెంట్స్ బిల్డర్ అమ్ముకోవాలి కాబట్టి అసెస్మెంట్ చేసుకుంటుండు. ఈ 20 అపార్ట్మెంట్స్ భూమి యజమానికి వస్తే ఇతను అసెస్మెంటే చేపిస్తలేడు. ఎందుకంటే అతను అమ్ముకోవడం లేదు, రెంట్కి ఇచ్చుకుంటున్నాడు, అట్లే ఉంటుండు. సో దానివల్ల ఇంటి పన్ను అసలు వసూలే లేదు. చాలా సిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తే ల్యాండ్ లార్డ్ వర్సెస్ బిల్డర్ మధ్యలో జరిగిన దాంట్లో మన వాళ్ళు అసెస్మెంట్ వాళ్ళు కట్టమంటే కూడా మన వ్యవస్థలు ఎవరు అసెస్మెంట్ కూడా చేసుకోవట్లేదు. ప్లస్ 5,000 స్క్వేర్ ఫీట్కు పర్మిషన్ తీసుకొని 10,000 కట్టుకుంటారు. ఇంటి పన్ను 5,000కే కడుతురు. మనం పన్ను పెంచాల్సిన పని లేదు. అతను ఎంత కట్టుకొని అనుభవిస్తున్నాడో గంత అసెస్మెంట్ చేసి దాని మంద మనం పన్ను వసూలు చేసుకుంటే మన ఆర్థిక పరిస్థితే మారిపోతుంది. అసెస్మెంట్ చేయకుండా పోయిన వాటిని అసెస్మెంట్లకు పట్టుకొచ్చి అసెస్మెంట్లో ఉన్న వాటిని యాక్చువల్గా ఎంత బిల్డింగ్ కట్టిరో దాన్ని మనము పరిధిలోకి పట్టుకొస్తే ఎవరు కొనుక్కున్నా, ఏ వస్తువులు కొనుక్కున్నా బిల్లు చేపించి దాంట్లో జిఎస్టీ వసూలు చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న మన పరిపాలనలో చిన్న చిన్న కరెక్షన్స్, దీంట్లో పెద్ద భారము లేదు. పెద్ద ఎవరిని మనం అనవసరంగా తప్పించుకుంటున్న వాళ్ళని పట్టుకోవడమే మన పని. మనం కొత్తగా వాళ్ళ మీద ఏం అదనపు భారం మోపడం లేదు. ఇట్లాంటివి మీ వైపు నుంచి నేను సహకారం కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనం సరైన జీతభత్యాలు, మీ అందరికీ సరైన జీతభత్యం ఇచ్చినప్పుడే ఎవరైనా ఒక చిన్న డ్రైవర్ అయినా ఫస్ట్ వీక్లో జీతం టైంకి ఇస్తే, ప్రాంప్ట్కి ఇస్తే ఆ టైంకు డ్యూటీకి వస్తాడు, డ్యూటీ చేస్తాడు. మనకు కూడా అథారిటీ ఉంటుంది. 2 రోజులు డుమ్మా కొడితే ఏమో ఎక్కడ తిరిగిపోయినావు అని అడగనికి. మనం అది ఇయ్యలేదు అనుకో, నెల జీతం ఎప్పుడు ఇస్తావో తెలియకపోతే వాడు ఎప్పుడు వచ్చినా అప్పుడే సరే చేయనీలే అని. మిమ్మల్ని కూడా మీ నుంచి పని ఆశించాలంటే మీకు నిజంగా మీ జీతభత్యాలతో పాటు మీ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వాలి, అందించే విధంగా చూడాలనేది నా ఆకాంక్ష, నా ఆలోచన. తప్పకుండా మీరు ఏవేవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వీటన్నిటిని ఇయ్యాల పెంచిన ఒక్క డిఏతోని నాకు ప్రతి నెల 227 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఈ రోజు నుంచి మీకు ఈరోజు పెంచిన అని చెప్పిన డిఏకి ప్రతి నెల నా మీద ఆర్థిక భారం 227 కోట్ల రూపాయలు. అయినా మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్త చెప్పడం, కనీసం మా అన్న వచ్చిండు, కనీసం చిన్నదో పెద్దదో అన్న మాకు సంతోషం కలిగించే మాట చెప్పిండని అనిపించాలని మీ డిఏ విషయంలో నిర్ణయం తీసుకున్న. మిగతా మీ ఆరోగ్య భద్రత విషయంలో కానీ,
మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అదర్ బెనిఫిట్స్ కానీ అదేవిధంగా సంఘం ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపులా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం.